Hey guys, welcome back to my channel. విలేజ్ లో ఉన్నాం కాబట్టి ఊరంతా ఎలా ఉంటుంది, సెలబ్రేషన్ ఎంత ఎలా ఉంటుందని చూపిస్తాను. సో వీడు బబ్లు, నా తమ్ముడు, ఇంకా అది ఫోన్ సక్సెస్ నేను కొనుక్కున్నా అని చెప్పాను కదా, అది టంగ్ అని పడింది. అది వద్దు, ఇక్కడ పెట్టుకుంటాం మేము. లోకల్ 76 రూపీస్. 76 రూపీస్. పని చేస్తాను, అది కనపడలే. కూతురు ఇప్పుడు నిద్ర నుంచి లేచిందో లేదో ఎత్తుకొని పోయి కాఫీ. చిన్నప్పుడంతా మేము వచ్చినప్పుడు ఇక్కడ ఈ పెంకి ఇల్లు ఉంది కదా, ఇక్కడ ఉంటాం. మళ్ళీ దాన్ని కొట్టి ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం. మా బ్రౌనీ గారు ఆడు పని కానిస్తా ఉండడు. ఈ పొట్టోడికి చూపించాలి ఇల్లంతా. చూడు, చిన్నప్పుడు ఈడే ఉంటాను మనం. చూసుకో, స్నానం చేసుకొని రెడీ అయిపోతా, ఇంకా గుడికి వెళ్దాం. అంతేకాకుండా ఒప్పోది వదలాలి, 3వ శనివారం కాబట్టి. స్నానం చేయండి రా, ఇల్లు ఉడుస్తలేదు అక్క. చూడు ఎందుకు రారా, అయితే నువ్వు ఊడ్చు. రారా బరా, ఊడుస్తాం. కూతురు తోస్తా ఉంది చూడు, అదే ఒక సర్ప్రైజ్ కాదు, షాక్ నాకు. నీ కూతురు తోసి కూడా వస్తుందా అనేసి. చిన్నప్పుడు నేను అన్ని పనులు చేస్తాను. ಇಲ್ಲೋಡೋ ಕಾಫಿ ಏನ್ ಮಾಡ್ತಾವಳೆ? బ్రౌనీ చూడు ఎట్టు చూస్తూ ఉండవు. కార్నర్ క్లీన్ చేయి. ఆడా కాల్ కింద, నీ కాల్ కింద. వాడు కొరుకుడు బంగారి, కొరుకుడు. వాడు ఫ్రెండ్లీ, వాడు ఏమి చేయడు. ఎంత బాగా మాట్లాడుతాడు. ఎంత బాగా కింద పెట్టుబా, కింద కుండి ఎంత బాగా అంతే సార్. ఆ పక్కి పక్క బాగుంది. బ్రౌనీకి వెళ్ళేదని అలికి పోయి కూర్చోండి. అలికి పోయింటాడు, వాడికి వేయలేదని. వాడు అలిగిపోయింటాడు తెలుసా అక్క, వాడికి నామాలు పెట్టలేదని. అయ్యో, లాస్ట్ టైం తాత పెట్టినా అది ఫుల్ రెడ్ గా కనిపించేసింది. మళ్ళీ స్నానం చెప్పి ఇప్పుడు అందుకే అందరూ వేసుకునేటప్పుడు వాడు వచ్చి నేర్చుకుంటాను. అలాగే ఉండకు. వీడు కావాలనే బరువు వేసుకుంటాడు అక్క. అవును అక్క, వాడు అట్లే చేస్తాడు. వేసుకుంటా బ్రౌనీ గాడికి ఎప్పుడో తినిపించాలి. అలిగిపోయినాడు పాపం. ఈరోజు వాటి నామలు పెట్టేది.
ఆ బ్రౌనీ గాడికి మా మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచి తినిపించి అలవాటు చేసేసిండారు. ఎవరైనా కొత్తగా పెట్ పేరెంట్స్ ఏమైనా ఉంటే ఈ అలవాటు అసలు చేయదండి, ఎందుకంటే చాలా కష్టం. ఇప్పుడు మమ్మీ కలిపేసి ఇంకా మా డాడీ వీడిని పట్టుకుని వీడి నోరు ఇట్లా ఓపెన్ చేసి తినిపించాలి. వీడికి తినిపించకపోతే అసలు తినడు వీడు. వీడిని ఇట్లా టవల్తో ఒక బట్టతో ఇట్లా కట్టాలి, ఎందుకంటే వాడి పైన అనువంత పడకూడదు కాబట్టి. నోరు ఇట్లా ఓపెన్ చేసి తినిపించాలి వీడికి. ఇలా అలవాటు చేసిండారు వాళ్ళ మమ్మీ డాడీ. వీడికి అలా జరుగుతుంది. నాకు ఒకటి అర్థం కాదు, ఈ మమ్మీలు కూర్చొని చూస్తే ఎట్లా నిద్రపోతారు. గుండు అక్క ఇన్స్టాగ్రామ్ స్టోరీ కొంచెం అదే వాళ్ళ ఫ్రెండ్స్ కి పంపిస్తాం అనుకో, చచ్చిపోతాడు మళ్ళా. ఎందుకు పంపిస్తే చూడండి మా తమ్ముడు గొడవ నేను మోటార్ రిపేర్ అయిపోయింది, నీళ్ళు ఉందా లేదా చూస్తా ఉంటారు. నేను ఎక్కుతా ఉండు, నేను ఎక్కుతా, సైడ్కి రా. ఎక్కుతా, నేను ఎక్కుతా రాపా. నేను ఎక్కుతానంటే ఒప్పుకోలే, ఈయన మాత్రం టంగా ఎక్కేస్తున్నాడు అట్లే. ఎందుకు ఊపా అక్కడికి వెళ్ళాలి. అంటే ఇక్కడ నియర్ బై ఒక మంచి స్పాట్ ఉంది, అంటే వ్యూ పాయింట్ లాగా. సో ఆ వ్యూ పాయింట్ కి వెళ్దాము అనేసి వెయిట్ చేస్తూ ఉంటాము. వీళ్ళు ముగ్గురు మా తమ్ముళ్ళు ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళిపోయినారు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేదు, ఇంకా కొంచెం డార్క్ అయినకపోతే యూస్ కూడా లేదు. వాళ్ళంతా వెళ్ళిపోయినారని పాపం డాడీ నా కోసం వీడియోలు ఫోటో తీసేకిడు. ఇంకేం గుడి పూజ స్టార్ట్ అవుతుంది. నాలుగు గంటలు లేచిన ఇదంతా పూజ జరుగుతుంటే ఆడిపోయి పడుకొని వచ్చినాడు ఇంట్లో. మా బాబు తెల్లగా భలే ఉన్నాడు కదా. నేను బాగుంటా ఇప్పుడు. బిఫోర్ ఫెయిర్ అండ్ లవ్లీ, ఆఫ్టర్ ఫెయిర్ అండ్ లవ్లీ. మేకప్ స్కిన్ కేర్ నువ్వు ప్రాపర్ గా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అవంతా వాడితే నువ్వు ఇలాగే అవుతావు. అక్కడ క్రాకర్స్ బ్లాస్ట్ అవుతా ఉంటే ఇక్కడ మా బ్రౌనీ గారు భయపడతా ఉంటాడు. యాక్చువల్లీ ఓకే భయపడదు. చూడండి భయపడిపోయి కూర్చొని ఉంటాడు ఇక్కడ. వాడే పరిగెత్తి వచ్చాడా, నువ్వు ఎత్తుకొని వచ్చినావా? అన్నుతో ఉండు, వస్తాం. హాయ్ చెప్పరా, నీ పేరేంటి? సాత్విక్. నా యూట్యూబ్ ఛానల్లో దీన్ని పోస్ట్ చేయొచ్చా? నువ్వు నా మూడో వారంతో పాటు మా ఊర్లో వినాయక చవితి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్.